రోహిత్ చావుకు కారణం మోదీ సర్కార్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మదియాష్కి. కుల వివక్షతోనే రోహిత్ చనిపోయారని చెప్పారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాకే పోలీసులు రోహిత్ కేసును క్లోజ్ చేశారన్నారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు ఎలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారని ప్రశ్నించారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది కలెక్టర్ అని చెప్పారు. కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు పోలీసులకు అధికారం ఎక్కడదని ఫైర్ అయ్యారు. క్రితం హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే మన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఎందుకు? దాని కొరకు మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు హైదరాబాద్ యూనివర్సిటీకి ఎందుకు వచ్చినాడు? ఎందుకు దేశం యావత్తు ధర్నా చేయాల్సి వచ్చింది? పార్లమెంట్లో హెచ్ఆర్ డిమినిస్ట్రేషన్ స్మృతి ఇరానీ రోహిత్ వేముల దళితుడు కాదని చెప్పి అహంకారంతో మాట్లాడింది ఎందుకు? 8 సంవత్సరాల తర్వాత నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఇస్తూ క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ రోహిత్ వేముల దళితుడే కాదు, అప్పుడున్న వీసీ అప్పారావు, మిగతా బీజేపీ నాయకులు, అప్పుడున్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ కానీ స్మృతి ఇరానీ కానీ మిగతా బీజేపీ నాయకులకు ఎలాంటి పాత్ర లేదని చెప్తున్నది ఎందుకు? ఆలోచన చేయాల్సిన అవసరం. ఇది చాలా సీరియస్ విషయంగా భావించాలని నా విజ్ఞప్తి. సిరిసిల్లలో ఏమైంది? అప్పుడు కేటీ రామారావు ఇసుక దందా చేస్తూ ఉంటే ఎదిరించిన నేరల విలేజ్లో ఏం జరిగింది? బట్టలు కొట్టుకొట్టి ఇప్పటిదాకా లేచి తిరగలేకపోతున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. రోహిత్ చావుకు కారణం మోదీ సర్కార్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మదియాష్కి. కుల వివక్షతోనే రోహిత్ చనిపోయారని చెప్పారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాకే పోలీసులు రోహిత్ కేసును క్లోజ్ చేశారన్నారు. రోహిత్ దళితుడు కాదని పోలీసులు ఎలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారని ప్రశ్నించారు. కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది కలెక్టర్ అని చెప్పారు. కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు పోలీసులకు అధికారం ఎక్కడదని ఫైర్ అయ్యారు.